హాయ్ అండి. ఆడపిల్ల కథ ముగింపేంటో చూద్దాం. ఈ రోజుల్లో కట్నం పేరు ఎత్తటం లేదు కానీ లాంఛనాల రూపంలో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు మగ పెళ్లివారు. ఇచ్చినట్టే ఇచ్చి అంతా పెళ్లి కూతురికి నగల రూపంలో, పెట్టిపోతల రూపంలో లాగేసుకుంటున్నారు పెళ్లి కూతురు తరఫు వాళ్ళు. ఏది ఏమైనా ఇరుపక్షాల వారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఒకరోజు చెప్పా పెట్టకుండా తనకు నచ్చిన బాగా డబ్బున్న అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు కొడుకు. అవక్కే చూస్తున్న తల్లిదండ్రులతో తామిద్దరము ప్రేమించుకున్నామని, ఆమె కులం వేరైనందున మీరు పెళ్లికి ఒప్పుకోరని, ఇలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. చేసేది లేక కోడలిని హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళమన్నాడు విశ్వనాథం. కొడుకు ఇలా చేశాడని భర్తతో వాపోయిన ఆమెతో, వాడు నా కొడుకే, చక్కని ఉద్యోగం చేస్తున్నాడు, చెల్లి పెళ్లికి సాయం చేస్తాడు అన్నాడు గర్వంగా. ఓ 4 రోజులుండి అన్నపూర్ణ కమ్మగా వండి పెడితే తిని పెళ్ళాంతో సినిమాలు, షికారులు, షాపింగులు తిరిగాడు కొడుకు. ఆడపడుచైన విద్యను మాట వరుసకైనా రమ్మని అడగలేదు కోడలు. పెళ్ళాంకి పట్టుచీరలు, నగలు కొని చూపించాడు గొప్పగా. చూచి బాగున్నాయంది అన్నపూర్ణ. చెల్లెలు విద్యకు ఒక చీర కూడా కొందామని ఇంగితం లేని కొడుక్కి తండ్రి పోలికలు వచ్చాయని కుమిలిపోయింది. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక కొడుకుతో విద్య పెళ్లి విషయం గురించి ప్రస్తావించింది అన్నపూర్ణ. అతడు తల్లితో తానొక పెద్ద అపార్ట్మెంట్ కోసం లోను తీసుకున్నానని, ఫ్లాట్ రెడీ అవుతోందని, తన జీతంలో చాలా వరకు లోను కట్టింగ్కే పోతుందని, తను విద్య పెళ్లికి ఏ విధంగానూ సాయం చేయలేనని ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. ఆ మన్నాడే ఆఫీసుకు దగ్గరలో తామిక వేరు కాపురం పెడదామనుకుంటున్నామని, ఇంత చిన్న ఇంటిలో తన భార్య ఉండలేదని చెప్పి తన సామాన్లన్నీ తీసుకొని కనీసం బజారుకు కూరలకెళ్ళిన తండ్రి వచ్చే వరకు ఆగకుండా, మాట మాత్రం చెప్పకుండా భార్యతో వెళ్ళిపోయాడు. కన్నీరు పెట్టుకొని కూర్చుండిపోయింది అన్నపూర్ణ. భర్తకొచ్చే పెన్షన్ డబ్బులు తమ ముగ్గురికి 4,000 నోట్లో పోవడానికే సరిపోతాయి. ఇక రోగాలు, రొస్టులు, మందులు, మాకులు ఎలా అనుకుంటూ దిగులు పడిపోయింది. అప్పుడే బజార్ నుండి తిరిగొచ్చిన విశ్వనాథం జరిగింది తెలుసుకొని కుప్పకూలిపోయాడు. గుండెల్లో నొప్పని గిలగిల్లాడుతున్నాడు. ఇంతలో కాలేజీ నుంచి విద్య వచ్చింది. తండ్రిని చూసి గబగబా క్యాబ్ బుక్ చేసి ఒక ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్లు చెక్ చేసి మైల్డ్ స్ట్రోక్ అని చెప్పారు. కంగారం పడద్దని చెప్పారు. కొడుక్కి ఫోన్ చేసి ఆతృతతో జరిగింది చెప్పింది అన్నపూర్ణ. విషయం తెలుసుకొని, ఇప్పుడు బాగానే ఉన్నారుగా, నాకు కొంచెం ఆఫీసులో అర్జెంటు పనుందని, నాన్నని డిశ్చార్జ్ చేశాక ఇంటికి వచ్చి చూస్తానని చెప్పాడు. కొడుకంటే అసహ్యం వేసింది అన్నపూర్ణకు. ఇంతలో విద్య తండ్రికి కావాల్సిన మందులు, జ్యూసు తెచ్చింది. జ్యూస్ను తండ్రి చేత నెమ్మదిగా తాగిచ్చింది. తను చిన్నప్పటి నుండి అంత ప్రేమగా చూడకున్నా తన గురించి కూతురు పడ్డ కంగారుకు, చేస్తున్న సేవలకు విశ్వనాథం హృదయం ద్రవించింది. కొడుకు ఉద్ధరిస్తాడని కలల కంటే పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన ప్రాణం మీదకు వచ్చినా రాలేదు. మొదటిసారి కొడుకు మీద కోపం, అసహ్యం కలిగాయి అతడికి. ఆడపిల్లంటే ఖర్చు, చిరాకు పడి అన్ని విషయాల్లో ఆమెకు లోటు చేసిన ఎంత ప్రేమ పంచుతోంది. విద్యను దగ్గరికి రమ్మని సైగ చేసి ఆమె తల నిమురుతూ, నన్ను క్షమించరా బంగారు అని మనస్ఫూర్తిగా అన్నాడు విశ్వనాథం. అయ్యో అదేంటి నాన్న, నాకు మీ దీవెనలే ఎప్పుడూ కావాలి అంటూ అతడి కాళ్ళు పట్టుకుంది ఆనంద బాష్పాలతో విద్య. తండ్రిలో వచ్చిన మార్పుకి విద్య ఎంతో సంతోషించింది. తండ్రి కూతుర్ని చూస్తూ అన్నపూర్ణ సజల నయనాలతో ఉండిపోయింది ఆనందంతో. అమ్మా నాన్న, మీకు గుడ్ న్యూస్. ఇందాక కంగారులో చెప్పలేదు, నాకు క్యాంపస్ సెలక్షన్లో ఒక పెద్ద కంపెనీలో జాబు వచ్చిందని. స్టార్టింగ్ 7 lakhs ప్యాకేజీ పర్ యానం అని, అంటే దాదాపు నెలకు 60,000 వస్తుందని, తర్వాత ఇంకా పెరగవచ్చని ఆనందంగా చెప్పింది. చాలా సంతోషించారు అన్నపూర్ణ, విశ్వనాథం ఇద్దరూను. కొంతకాలానికి విద్య పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులను కంటికి రెప్పల్లా చూసుకుంటోంది. అన్న అప్పుడప్పుడు వచ్చి అలా చూసిపోతుంటాడు. దూరపు బంధువుల్లాగా. తండ్రి కొడుకుల మధ్య ఇప్పుడు పొడి పొడి మాటలే తప్ప మామూలు మాటలు లేవు.
చెల్లి తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవటంతో తనకు ఖర్చు బాధ్యత తప్పిందని చాలా సంతోషించాడు ఆ కొడుకు. విద్య తన తోటి ఉద్యోగి సహృదయుడైన వికాస్ను పెళ్లి చేసుకునే ముందే తన తల్లిదండ్రులు తన దగ్గరే ఉంటారని, వాళ్ళని చూసుకునే బాధ్యత తనదేనని చెబితే కాదనలేదు వికాస్. అతనికి తండ్రి లేడు, తల్లి అతని వద్దే ఉంటుంది. చిలకా గోరింకల్లాగా ఉన్న విద్యా వికాసులను చూస్తే ముచ్చటేస్తుంది ఎవరికైనా. కొంతకాలానికి విద్య నెల తప్పితే ఎగిరి గంతేసిన వికాసుతో, నీకు ఆడపిల్ల కావాలా పిల్లాడు కావాలా అని అడిగింది అతడి తల్లి. నాకు మగపిల్లాడు కావాలన్నాడు గర్వంగా వికాస్. వద్దు బాబు, బంగారం లాంటి ఆడపిల్లే కావాలి. ఆడపిల్లలే నయం బాబు. మగైనా ఆడైనా ఇద్దరిని సమానంగా పెంచాలి తల్లిదండ్రులు. మనం ఆడపిల్ల అనుకుంటాం కానీ అందరి మనసుల్లో వెలిగే చిరుదివ్వే ఆడపిల్ల. ప్రేమను పంచే మమతానురాగాల బంగారు తల్లి ఆడపిల్ల అని అల్లుడితో అంటూ కళ్ళు తుడుచుకున్నాడు విశ్వనాథం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరితోనైనా ఈ రోజుల్లో ఆడపిల్లలే నయం, బంగారు తల్లులు అని చెప్తుంటాడా తండ్రి. వివక్షతను చూపించిన అంతులేని ప్రేమను పంచేదే ఆడపిల్ల. లోకంలో కొడుకులందరూ విశ్వనాథం కొడుకులా ఉండకపోయినా దాదాపు ఆడపిల్లలందరూ తల్లిదండ్రులకు జీవితాంతం ప్రేమను పంచే బంగారు తల్లులే. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.